శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మేషరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితము ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా ఈ సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే బృహస్పతి గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ 13 ఏప్రిల్ నుండి చివరి రోజులలో అంటే 13 ఏప్రిల్ నుండి 1 జూన్ 2026 వరకు రుజుమార్గంలో మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురు సంచారము ఉంది. తదనంతరం అంటే 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో 3 రాశులలో సంచారము ఉంది. మిథునము, కర్కాటకము, సింహము. మిథునంలో కొంత భాగం వక్రరీత్యా ఉంది. అయినప్పటికీ రాశి మారట్లేదు గనక ఓవరాల్గా మిథున, కర్కాటక, సింహ రాశుల్లో గురువు యొక్క సంచారము ఉంది. అదేవిధంగా శనేశ్వరుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలోనే ఉంటున్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇందులో 21 ఆగస్టు 2026 నుండి 10 డిసెంబర్ 2026 ఈ మధ్యకాలంలో వక్రత్వాన్ని పొంది ప్రయాణం చేస్తున్నాడు శనైశ్వరుడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 చివరి భాగంలో కుంభంలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మట్టుకు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు గనక మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట చివరి భాగంలో. అదేవిధంగా కేతువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు సింహరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ 20 రోజులు సంవత్సరం చివరి భాగంలో 20 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఉంది. 2026వ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అంటే వృషభ రాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. అయితే ఈ వృషభ రాశి వారికి ప్రథమంలో అంటే 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అంటే ధనస్థానం, శుభస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కాలము బాగా కలిసి వస్తుంది. ఇక తదనంతరం 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 3వ స్థానంలో 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు ఉంటున్నాడు. 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు 4వ స్థానంలో ఉంటున్నాడు. అంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ప్రారంభం నుండి దాదాపు మే ఎండింగ్ వరకు అంటే జూన్ 1వ తారీఖు నాడు మారుతున్నాడు గనక మే ఎండింగ్ వరకు కూడాను
2వ స్థానంలో గురువు యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంది. తద్వారా ఏమవుతుంది, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు మనం కంబైన్డ్గా చూసినట్టయితే 2, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 2, 3, 4 స్థానాల సంచారం మూలకంగా కుటుంబంలో మీకు చాలా సంతృప్తి కలుగుతుంది. అంటే కుటుంబ పెద్దలతో మీకు అన్యోన్యత ఉంటుంది. అందరి యొక్క అనుగ్రహము, సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అంటే తల్లిదండ్రులు, మీకంటే కూడాను సోదరులు, వీళ్ళందరి యొక్క అనుకూలత మీకు ఈ 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు పొందుతారు. కాబట్టి ఈ సమయం మీకు బాగా అనుకూలిస్తుంది. అంతేకాకుండా ధనస్థానం, మీ ఆదాయం కూడాను పెరుగుతుంది. సంతృప్తికరంగా మీకు డబ్బు వస్తుంది, చేతిలో నిల్వ ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడాను అవకాశం బాగా ఉంటుంది. కొన్ని పనులు మీ మాట చాతుర్యంతో మీరు చేసుకోగలుగుతారు, పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీరు చేసేటువంటి వృత్తి లోపల కూడా, అంటే స్వయం వృత్తి లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, బిజినెస్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, మీకు బాగా కలిసి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఒక ఆప్యాయమైనటువంటి వాతావరణంలో ఉంటూ సంతృప్తిగా మీరు సంపాదించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా ఆదాయం మీకు సంతృప్తికరంగా ఉంటుంది. ఈ 2, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయము మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే గురువు చివరి లోపల 4వ స్థానంలోకి వస్తున్నాడు. 4వ స్థానము అర్ధాష్టమ స్థానం అవుతుంది. ఈ అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే గోచార రీత్యా ప్రతికూలమైనప్పటికీ స్థానము గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్న సమయంలో, మిత్రస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనకు ఆ గోచార ఫలితము, ఆ బ్యాడ్ ఎఫెక్ట్ అనేది కొంత తగ్గే అవకాశము ఉంటుంది. అదేవిధంగా 3వ స్థానంలో సంచరిస్తున్నాడు మధ్యకాలంలో, అంటే 31 అక్టోబర్ వరకు 3వ స్థానంలో ఉన్నాడు, 1 జూన్ నుండి. ఈ 3వ స్థానం కూడాను ఏంటంటే మిథునం, ఈ వృషభ రాశి వారికి కరకాటకమవుతుంది. కాబట్టి ఇలా మనము ఓవరాల్గా చూసినట్టయితే గురువు యొక్క సంచారము వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక శని 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. మొత్తం ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో ఉంటున్నాడు కనుక, మీనరాశిలో గత సంవత్సరమే అంటే 29 మార్చి 2025 నుండే ప్రారంభమైంది. ఇది 3 జూన్ 2027 వరకు ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు మీనరాశిలో ఉన్నంత వరకు వృషభ రాశి వారికి లాభస్థానంలో శని సంచారము, వృషభానికి అధిపతి శుక్రుడు శనేశ్వరుడికి మిత్రుడు, ఇలాంటి రాస్యాధిపతి మిత్రగ్రహమయ్యి ఏకాదశమైనటువంటి లాభస్థానం ఇందులో సంచరించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి సంచారం. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. అంటే మీరు చేసేటువంటి వృత్తిపరంగా లాభాలను మీరు ఆర్జిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఇక ఉద్యోగస్తులకు వాళ్ళు చేసేటువంటి పని లోపల సంతృప్తి కలుగుతుంది. అన్ని రంగాలలో కూడాను ఒక ప్రోగ్రెస్ అనేటువంటిది కనబడుతుంది ఈ సమయం లోపల. అంటే శని మూలకంగా మీకు గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ప్రోగ్రెస్ను పొందుతూ మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఓవరాల్గా లాభస్థానము కనుక మీరు అనుకున్నవి జరుగుతాయి. అయితే కొంత ఎఫర్ట్స్ మట్టుకు అవసరం. కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీరు ఆ శని మూలకంగా అద్భుతాలను సాధించి ఫలాలను పొందేటువంటి అవకాశము గోచరిస్తుంది. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు
కుంభరాశిలో ఉన్నాడు గనక కుంభరాశి వృషభ రాశి జాతకులకు దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలో రాహు మూలకంగా కొంత మీకు ఇబ్బందులు ఉంటాయి. అంటే రాహువు ఒక పక్కన దశమ స్థానంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని లోపల ఇండైరెక్ట్గా ఒక ప్రెషర్ అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. అంటే తప్పని పరిస్థితిలో కొన్ని పనులు చేయవలసి వస్తాయి. అంటే వృత్తి పైన ఇండైరెక్ట్గా మనకు ప్రభావం చూపిస్తాడు. అంటే శని బాగా ఉన్నాడు కాబట్టి ఫైనల్గా మీకు లాభం చేకూరుతుంది. అయినప్పటికీ ఈ వృషభ రాశి జాతకులకు దశమ స్థానం అంటే వృత్తిపరంగా మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టవలసి వస్తుంది, శ్రమాధికమవుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది. తద్వారా అప్పుడప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనలు కూడాను మనసులోకి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మీరు ప్రొఫెషన్ పైన బాగా దృష్టి పెట్టాలి. అంటే ఏదో అన్యాపదేశంగా పనులు చేసినట్టయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు ఈ దశమ స్థానంలో రాహు సంచారం మూలకంగా తెలుస్తుంది. ఇక కేతువు ఇదే సమయంలో 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానము గృహము, సంతోషము, వీటికి సంబంధించినటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. గోచార రీత్యా 4వ స్థానము ప్రతికూలమైనటువంటి స్థానం గనక ఇంటిలో మీరు అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా కొంత జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి. మీకు సుఖ సౌఖ్యాలకు అనుకూలంగా ఉండేటట్టుగా సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఇకపోతే 4వ స్థానంలో కేతువు ప్రతికూలం గనక ఇంటి వాతావరణం కొంత అస్థిరతగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏమాత్రం ఓవర్లుక్ చేసి అనవసరమైనటువంటి చర్చలు ముందుకు తీసుకువస్తే అస్థిరత, గొడవలు, మనోవేదన, తర్వాత పిల్లలు, భార్య, కుటుంబ పెద్దల మధ్యన అస్థిరత చోటు చేసుకోవడము, తద్వారా మానసిక ఇబ్బందులు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కొంత కట్ డౌన్ చేసుకోవడానికి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ అస్థిరతను నుండి మీరు దూరమైనట్టయితే మిగతా గ్రహాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే గురు, శని, రాహువు, కేతువు ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితిని ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి ఉద్యోగం బాగా ఉంటుంది. అంటే ఈ 2026లో ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఉద్యోగంలో మీరు సంతృప్తిగా ఉంటారు. కొత్త ఉద్యోగం మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. హైయప్స్తో కూడాను మీరు అనుకూలత ఏర్పడుతుంది. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో మార్పులు కనబడుతున్నాయి. అంటే కొత్త వ్యాపారాన్ని మీరు టేకప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త లావాదేవీలు, ఒప్పందాలను చేసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థికంగా మీకు బాగా అనుకూలమైనటువంటి సంవత్సరం, ఆర్థిక శ్రేయస్సు కనబడుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం లోపల. ఇలా ఓవరాల్గా ఈ 4 గ్రహాలను దృష్టిలో పెట్టుకొని మనం చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము 65% అంటే 65% శుభ ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారికి 2026వ సంవత్సరంలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 3, 4 స్థానాల్లో గురువు సంచరిస్తున్నాడు. ఇక రాహు దశమ స్థానంలో ఉన్నాడు, అర్ధాష్టమంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహాలకు పరిహారం చేసుకోండి. గురువు నిమిత్తమై సద్గురువులను సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు ఆ గురుగ్రహము శాంతించి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రాహు, కేతువులు కూడాను కొంత ప్రతికూలంగా ఉన్నారు. ఉద్యోగము, మానసిక స్థితి, అనవసరమైనటువంటి ఆలోచనలు, పని భారం పెరగడము ఇలాంటి వాటిపైన ఈ రాహు, కేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కనుక దీన్ని తగ్గించుకోవడానికి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వర స్వామిని పూజించండి. అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. లేదా దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది ఉంటుంది.
దీన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి. సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది, దాన్ని కూడాను మీరు ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకున్నట్టయితే ఆటంకాలు లేకుండా ఈ 2026వ సంవత్సరము శుభప్రదంగా మీకు కొనసాగుతుంది. శుభం.